నీ లెక్క సంచులు మోయలే, నీ లెక్క దొంగ పనులు అయితే నేను చేయలే. ఇంకొక మాట ఏమంటాడు, నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మునగాడు, బరాబర్ చెప్పుకుంటా. తప్పేమున్నది? మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు, నాకు అర్థం కాదు. మా అయ్య మొగోడు మునగాడు తెలంగాణ తెచ్చినోడు, బరాబర్ చెప్తా. మరి నేనేమంటున్నా, నువ్వు సకట్ పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో, నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుడే గాలంగా మన్మని అని చెప్పుకోడు. మంచి పనులు చేయి, నీ పేరు కూడా చెప్పుకుంటారు. నీలాగా దొంగలకు సద్దులు కట్టుడు, బ్యాగులు మోసుడు, వాళ్ళ సంకల్ నాకుడు, ఢిల్లీకి పేమెంట్ కోటాలో పైసలు చంచుడు, గవి మాతో కావు. కొట్లాడతాం, మొగాళ్ళలాగా కొట్లాడతాం, మునగాళ్ళలాగానే బతుకుతాం, తెలంగాణ పౌరుషంతో బతుకుతాం. నీలాగా బతుకం, ఢిల్లీకి గులాములక్క మాత్రం బతుకం. ఢిల్లీకి సంచులు మోసుకుంటా, ఢిల్లీలో పోయి బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుక్కుంటా, జడ్జీల కాళ్ళు పట్టుకుంటా, అయ్యో నన్ను కేసుల లోపల నుక్కకుర్రి అని చెప్పి డైవులు కొట్టుకుంటా, గా బతుకు అవసరం లేదు. బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం, చచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం. అంతేగాని ఇట్లా చిల్లర పనులు చేయం. మీకు దయచేసి నేను ఒకటే కోరుతున్నా, ఆయన మళ్ళా అంటుండు కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానియాడంట. నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా, మీ అందరి దయ ఉంటే, మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సంగతి ఇడిచిపెట్టు, నిన్ను కొడంగల్లో కూడా మళ్ళీ గెలవనీయకుండా చేసే బాధ్యత మాది. నిన్ను కొడంగల్లో మళ్ళీ గెలవనీయకుండా మళ్ళీ అసెంబ్లీకి రానియకుండా చేసే బాధ్యత పార్టీగా మేమందరం, ప్రజలుగా మేమందరం తీసుకుంటాం. నువ్వు మాట్లాడే మాటలు, చేసే రోత పనులు, వాటికి ఇలా ప్రజలు అసహించుకుంటున్నారు, నోట్లో ఉంచుతున్నారు. ఏం మాటలే అవి, ముఖ్యమంత్రి టీవీ పెడితే పిల్లలు ఖరాబ్ అయ్యేటట్టున్నారు నీ భాష ఇంటే అని చెప్పి మొత్తం టీవీలు బంద్ చేస్తున్నారు. గసంటి పరిస్థితి వచ్చింది. ఏం అడిగిండు కేసీఆర్ గారు మొన్న, ఏమయ్యా పాలమూరు ప్రాజెక్టుని ఎందుకు పండబెట్టినావని అడిగిండు. పంపి 90% పనులు పూర్తయిన ప్రాజెక్టు ఇంకొక 10 పైసలు పెడితే అయిపోతుంది చేసి మరి ఆ పాలమూరుకు నీళ్ళు అన్నాడు. తప్ప కేసీఆర్ గారు అన్నది? దానికి సమాధానం చెప్పే తెలివి లేదు, పిచ్చి మొరుగుడు మొరుగుతూ ఉన్నాడు. అట్లాగే కేసీఆర్ గారు ఏమన్నారు, కృష్ణా జలాల్లో అన్యాయం చేస్తున్నాడు నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కోవాలా, కొట్లాడాలా, ఢిల్లీలో ఏం చేస్తున్నారు నీ ఎంపీలు అని అడిగిండు. బీజేపీ ఎంపీలను అన్నాడు, కాంగ్రెస్ ఎంపీలను అడిగిండు. దాంతో ఇలా వాళ్ళకి సమాధానం చెప్పే తెలివి లేక ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకొక మాట ఏమన్నాడు కేసీఆర్ గారు, ప్రజలను నువ్వు మోసం చేసినావు, 6 గ్యారంటీలు అన్నావు, నెలకు 4,000 పెన్షన్ అన్నావు, తులం బంగారం అన్నావు, ఆడపిల్లలకు నెలకు 2,500 ఇస్తా అన్నావు, అన్ని 100 రోజుల్లో ఇస్తా అన్నావు, ఎప్పుడు ఇస్తావు, 2 ఏళ్ళు అయింది కదా అన్నాడు. తప్ప కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున ప్రశ్నించుడు తప్ప? ఇవన్నీ అడిగితే ఆయనకు బూతులు వస్తున్నాయి, కోపం వస్తున్నది. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి